అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సిద్ధు. జననేత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చిన సామాన్యుణ్ణి, భావితరాల బంగారు భవిష్యత్తు కోసమని పవన్ కళ్యాణ్ గారు చేసే పోరాటంలో ఒక సామాన్యుణ్ణి. ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్న జగన్ రెడ్డి గారు, పులివెందుల ఎమ్మెల్యే గారు, ఈరోజు ఆయనకు కావాలంటుంది ఏంటి తెలుసా మీ అందరికీ? మాకు ప్రతిపక్ష నేతగా ఇవ్వండి అని ఇలా అంటున్నాడు. జగనన్న, మనం అడుక్కోవడం కాదు, దమ్ముగా ధైర్యంగా తెచ్చుకోవాలి, అది మన ప్రజలు ఇవ్వాలని తెలియజేస్తున్నా. అలాగే మీరు ఒక మాట అన్నారు కదా, మీరు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. అన్న, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసింది 2 సార్లు. ఒకసారి 2 చోట్ల ఓడిపోయినా దమ్మున్న మొగాడిగా నిలబడాడు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గెలిచినా కానీ వాడు మీ దాంట్లోకి వంగిపోయి దాటిపోయినా పవన్ అన్న 10 ఏళ్ళు పోరాటం చేసి ప్రజా నాయకుడిగా నిలబడ్డాడు. మీ విషయం చెప్పాలంటే మీరు అన్న ఖైదీకి ఎక్కువ, నాయకుడికి తక్కువ, ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువ. 151 నుంచి 11కు పడిపోయినా మనం అలాగే ఉంటామంటే ఎవరు మార్చలేరు, మారబోదు కూడా. దయచేసి చెప్తున్నా, మొన్నటిదాకా మీరు భార్యల గురించి మాట్లాడారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలోనే కాదు దేశంలో పేరు మోసిన ఆర్థిక నేరస్తుడుగా మీరు చరిత్రకెక్కారు. పవన్ కళ్యాణ్ గారు వరల్డ్ రికార్డ్ ఎక్కారు. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి పాలన ఎలా ఉందో తెలియజేయడానికి నేనున్నా అంటూ పాలనలో ఆయన ఏందో చూపించారు. మనం ఊరికే ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతామో తెలియకోకుండా వాడేదో అడిగాదు కదా అనేసి మాట్లాడడం కరెక్ట్ కాదన్నా. ఇప్పటికి కూడా గౌరవం ఉంది మీ మీద. ఎందుకంటే ప్రజల్లో ఉండాలా, ప్రజల కోసం పోరాడే నాయకుడు అయితే తప్ప రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టుకొని మొన్నటిదాకా వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే మిమ్మల్ని ఏ ఒక్కరు కూడా నాయకుడిగా కాదు కదా, ఒక మంచి మనసుని వ్యక్తిగా చూడడం లేదు. అర్థం చేసుకోండి, ఆలోచించుకోండి. మీరు ఒక్క మాట అంటే మేము 100 మాటలు అంటాం. ఎందుకంటే నిజాయితీకి పొగరు ఎక్కువ. ఆ పొగరున్న నాయకుడు, దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారి వెంట మేము ఉన్నాం కాబట్టి ఏదేమైనా కానీ ఒక్క మాట మనం మాట్లాడే ముందు మనం ఏం చేశామో చూసుకొని మాట్లాడండి అన్న. ప్రధాని మోదీ గారే పవన్ కళ్యాణ్ గారే దేశ్కి నేత అంటా ఉన్నారు. అలాంటి నేతను మీరు మాట్లాడుతున్నారంటే మీ విచక్షణకు మీకే వదిలేస్తున్నాము. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అంటూ ఆ రోజు మా నాయకుడు చేసిన పోరాటం ఈరోజు దేశానికి స్ఫూర్తిగా 21కి 21 నిలిచాం. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నారన్న మీరు. మేము వేరే విషయాలు మాట్లాడితే మరీ దారుణంగా ఉంటుంది. తల్లి చెల్లి ఒప్పుకొని మీరు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. ఒక గెలుపు తెచ్చి అన్నయ్య పాదాల దగ్గర పెట్టిన వ్యక్తి మా నాయకుడు, దమ్మున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిజంగా చిన్న విషయాలు కూడా ఎక్కువ కాంట్రవర్సీ అవుతున్నాయి. అర్థం చేసుకోండి. మీరు చేసే ఆరాటం, పోరాటం అన్నీ పక్కన పెట్టి ప్రజల్లో నిలిచి వాళ్ళని అడగండి. ఇప్పుడు కాదు, 2034 కన్నా నాకు ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వండి అని. ఇది గుర్తుపెట్టుకుంటారని మీ వైకాపా పేటీఎం బ్యాచ్ అంతా తెలుసుకుంటారని తెలియజేస్తూ జై జనసేన, జై హింద్.